దేవునికి స్తోత్రం. ఎవరు లేరని, అందరూ నీ చెయ్యి విడిచిపెట్టి ఉన్నారని బాధతో, వేదనతో ఈ మాటలు వింటున్నావా? అయితే దిగులు పడకుము, భయపడకుము. కారణం, ఈ రోజు ఉదయ కాలం నేను దేవుని వాక్యంను ధ్యానించుచుండగా యెషయా ప్రవచన పుస్తకము 41వ అధ్యాయము 13వ వచనము ఇలాగో సెలవిచ్చుచున్నది, ఆయన నీ చెయ్యి పట్టి నిన్ను నడుపుచున్నాడు అని. దైవజనమా, ఈ రోజు అందరినీ చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండవచ్చు, కానీ నీ చెయ్యి విడవకుండా నిన్ను పట్టుకొని నడిపించే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజు ధైర్యము తెచ్చుకోనము, భయపడకుము. ఏదైనా విషయంలో నువ్వు భయపడుచున్నావా? నీ కెరియర్ విషయంలో కానీ, నీ ఫ్యూచర్ విషయంలో కానీ నువ్వు భయపడుచున్నావా? భయపడకుము. కారణం ఏంటి తెలుసా? నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించువాడు దేవుడే అయి ఉన్నాడు. కనుక ఈ మాటలు, ఈ వాగ్దానమును ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తే దేవుడు నీ పట్ల ఈ రోజు అద్భుతం చేసి నడిపిస్తాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, మమ్మల్ని ఎన్నడూ చెయ్యి విడవక మమ్మల్ని కాచి నడిపిస్తున్నామా మంచి దైవమా. ప్రభువా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదైవమా ప్రభువా, నీవు మాకిచ్చిన ఆ వాగ్దానం యెషయా ప్రవచన పుస్తకము 41వ అధ్యాయము 13వ వచన ప్రకారము, భయపడకుము, నేనే నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపించుచున్నాను అని మీరు చెప్తున్న ఆ మాటలను మా పట్ల ప్రభువా మీరు నెరవేరుస్తున్నందున నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవమా, ఈరోజు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే ఈ వాగ్దానము స్వీకరించి ఉన్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాగ్దానం వారి పట్ల కార్యము చెయ్యును గాక. సమస్తము మీ హస్తాలకి సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఆశీర్వదిస్తూ ప్రార్థించి వేడుకొంచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యు ఆల్. ఈ వాగ్దానం లేదా ఈ మాటలు, ఈ వాక్యం మీ పట్ల నెరవేరును గాక. See you tomorrow.